సో ప్రశాంత్ గారు, ఈక్విటీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ మీద ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈక్విటీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేశారంటే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వర్తిస్తుంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ మీద ఎగ్జంప్షన్ కోసం చూసుకుంటే కనుక డైరెక్ట్గా మీరు మీకు వచ్చే ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేసినా కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది. అలాగే రిటర్న్స్ మీద కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది. ఈ రెండు కేటగిరీస్ నేను చెప్తాను. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీద అంటే ఇప్పుడు మనకి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అని ఉంటాయి, ఈక్విటీ లింక్ సేవింగ్స్ స్కీమ్స్ అని ఉంటాయి. అందులో మనకి ఏటీసీ సెక్షన్ ప్రకారం అప్ టు 1.5 lakh వరకు ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే 1.5 lakh వరకు మనకి ఎగ్జంప్షన్ వస్తుంది అనమాట. అది నార్మల్గా చాలామంది ఏంటంటే ఇన్సూరెన్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, పిఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు, అలాగే ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది కూడా ఏటీసీ కేటగిరీలోకే వస్తుంది. కానీ కొంచెం ఎక్కువ రిటర్న్ రావాలనుకుంటే కనుక ఈక్విటీ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే త్రూ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఎగ్జంప్షన్ వస్తుంది అనమాట. డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఏటీసీ ఎగ్జంప్షన్ లేదు, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఉంది. అయితే సెకండ్ పార్ట్ ఏంటంటే ఇందులో వచ్చే రిటర్న్స్. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు చెప్తున్నారండి ఇప్పుడు ఇలా లంసమ్ ఇన్వెస్ట్ చేసిన, ఎస్ఐపి చేసిన సో అండ్ సో ఇయర్స్కి ఇన్ని ల్యాక్స్ అవుతాయి, ఇన్ని క్రోర్స్ అవుతాయి అంటున్నారు. మరి దాని మీద వచ్చే రిటర్న్స్ మీద ట్యాక్స్ ఎలా కట్టాలి అనేది మీకు డౌట్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క ఈక్విటీ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ మనకి ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు, ఒక 10 years తర్వాత మీరు అది విత్డ్రాల్ చేసుకునే టైం కల్లా ఒక 10 lakhs అయ్యింది అనుకోండి. ఇప్పుడున్న కరెంట్ సినారియో ప్రకారం మామూలుగా మనకి ఎంతైతే ఎప్రిసియేషన్ వచ్చిందో ఆ యొక్క ఎప్రిసియేషన్ అమౌంట్ మీద 10% ట్యాక్స్ కడితే సరిపోతుంది అనమాట. అంటే 9 lakhs మీద 10% అంటే 90,000. అదే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు, ఒక 3 years or 4 years తర్వాత 2 lakhs అయ్యింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు బుక్ చేసే టైంకి ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జంప్షన్ అనేది మనకి 1 lakh అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి 1 lakh ఎప్రిసియేషన్ అయిందంటే ఆ ఇయర్ 1 lakh ఎగ్జంప్షన్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల మీరు ఏం ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఒకవేళ మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసేది అది 3 lakhs అయ్యింది అనుకోండి, ఆ 1 lakh ఎగ్జంప్షన్ తీసేసి మిగిలిన 1 lakh మీద 10% కడితే సరిపోతుంది అనమాట. సో అలాగా మీరు ఎవ్రీ ఇయర్ అక్యుములేట్ చేసుకున్న దాని మీద మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని 1 lakh ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకున్నా మీరు కాస్త సేవ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో, మీరు నెక్స్ట్ ఇయర్ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం మీరు ఒక 2 lakhs బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే 1 lakh ఎగ్జంప్షన్ కింద వెళ్ళిపోతుంది, 1 lakh మీద 10,000 కడితే సరిపోతుంది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ మీరు చేసుకుంటే ఆ 1 lakh ఎగ్జంప్షన్ యూజ్ చేసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ వస్తుంది. లేదు మీరు ఒక్కసారి కడతానన్నా సరే, ఒక్కసారి ప్రాఫిట్ ఎప్పుడైనా బుక్ చేసుకున్నారో స్ట్రైట్ అవే ఫ్లాట్ మనం 10% ట్యాక్స్ కట్టేయాల్సి వస్తుంది అనమాట. కానీ మీరు వేరే అదర్ అసెట్ క్లాసెస్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈక్విటీలోనే చాలా తక్కువ. మీకు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, 3 years లోపు మీరు కొన్న ల్యాండ్ పర్చేస్ డేట్ దగ్గర నుంచి 3 years లోపు కనుక మీరు అమ్మితే కనుక 20% ట్యాక్స్ మీరు 30% ట్యాక్స్ కట్టాలి. 30% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ల్యాండ్ మీద కట్టాలన్నమాట. ల్యాండ్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏదైనా సరే 30% ట్యాక్స్ కట్టాలి. అదే 3 years తర్వాత అమ్మారు అనుకోండి, మీరు ప్రాపర్టీ కొన్న డేట్ నుంచి 3 years తర్వాత కొంటే కనుక అమ్మితే కనుక మీరు 20% కడితే సరిపోతుంది. లేదు ఇందులో కూడా ఎగ్జంప్షన్ ఏదైనా కావాలనుకోండి, ప్రాపర్టీ అమ్మిన వితిన్ 1 year లోపు మనం వేరే అసెట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కంపేర్డ్ టు ఎందుకు చెప్తున్నానంటే ల్యాండ్ రియల్ ఎస్టేట్ కూడా కంపేర్డ్ టు రియల్ ఎస్టేట్ కంటే ఈక్విటీలోనే ట్యాక్స్ తక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఇంకో అసెట్ క్లాస్ మనం చూసుకుంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం బ్యాంక్లో చేసే డిపాజిట్స్ ఉంటాయి. అలాగే ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మనం చేసే డిపాజిట్స్ ఉంటాయి. వాటికి 6 నుంచి 10% వరకు రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనమాట. అయితే అక్కడ మనకి ఫిక్స్డ్గా వస్తుంది, సేఫ్టీ అనేది ఉంటుంది. కానీ అందులో వచ్చే రిటర్న్ ఏదైతే ఉన్నదో మీరు స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇన్కమ్ వచ్చి ట్యాక్సిబుల్ ఇన్కమ్ మోర్ దెన్ 15 lakhs ఉందనుకోండి, అంటే రెగ్యులర్ ఎగ్జంప్షన్స్ అన్ని తీసేక 15 lakhs కంటే ఎక్కువ ఉందంటే మీరు 30% ట్యాక్స్ కట్టాలి. అంటే మీరు ఒక 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, దానికి గాను మీకు ఒక 60,000 ఇంట్రెస్ట్ వచ్చింది, 6% అంటే ఒక 60,000 ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. ఆ 60,000 మీద మళ్ళీ మీరు 30% ట్యాక్స్ కట్టాలి. అంటే ఆల్మోస్ట్ మీరే అక్కడ ఇంచుమించు 18,000 ట్యాక్స్ కట్టేస్తున్నారు అనమాట. అప్పుడు మీకు ఇంక మిగిలింది ఏముంది, ఇంకా హార్డ్లీ మీకు వచ్చింది 4.2%. 6%లో మనం 18% ట్యాక్స్ కట్టేసామంటే
అంటే చాలా తక్కువ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్లో 9% వస్తుంది, 10% వస్తుంది, కానీ అక్కడ మీ స్లాబ్ 30%లో ఉంటే 30% కట్టేది 10% వస్తుంది, అంటే మిగిలింది అంటే 7% మీకు. కాబట్టి ఏంటంటే మనకి రిటర్న్స్ పరంగా లాంగ్ రన్లో ఈక్విటీలో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, రిటర్న్స్ కూడా చాలా బాగా వస్తాయి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇస్తుంది అనమాట. ఇప్పుడున్న మనకి బెస్ట్ ఆప్షన్స్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 1 year లోపు అయితే 15%, 1 year దాటే ఎవరైనా ఉంచుతారు కాబట్టి 10%తో మనం ఈక్విటీలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకొని తక్కువ ట్యాక్స్తో ఎక్కువ రిటర్న్ గెయిన్ చేయొచ్చు. వేరే రియల్ ఎస్టేట్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ ఎక్కువ ట్యాక్స్ అనేది మనకి పడుతుంది అనమాట. కాబట్టి ఈక్విటీ అనేది బెస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్లో చేసినా పర్లేదు, డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా పర్లేదు. మీకు ట్యాక్స్ క్లెయిమ్ తక్కువ ట్యాక్స్ పడడానికి ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట. నా పేరు ప్రశాంత్ తోట. ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఐఎమ్ హ్యావింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 16 years ఇన్ దిస్ పర్టికులర్ సెక్టర్. 16 years నుంచి ఈ పర్టికులర్ సెగ్మెంట్లోనే వర్క్ చేస్తున్నానండి. ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్. ఐసిఐసిఐలో వర్క్ చేశాను, రిలయన్స్లో వర్క్ చేశాను, అలాగే టాటా మ్యూచువల్ ఫండ్స్లో వర్క్ చేశాను, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను. ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రోకింగ్ కంపెనీ ఆల్సో. ఐడిబిఐ క్యాపిటల్లో కూడా వర్క్ చేశాను. So I worked in broking, insurance and mutual fund segments లో more than 16 years experience ఉంది. At the same time, I'm a certified financial planner also. 2018లో I completed my certified CFP program also. With the experience I have gained from over a period of 16 years, I can give a proper financial planning to any of you whomsoever is required. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బేసిక్గా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మీద మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఉండదు. మనం ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ అనేది అన్ని కేటగిరీస్లో చేసుకుంటామో విత్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలిసిస్తో అప్పుడే మన యొక్క ఫ్యూచర్ గోల్స్ని మనం ఈజీగా చేయగలం. సో నా వర్క్ ఏంటంటే ఐ ప్రిపేర్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ అకార్డింగ్ టు ద కస్టమర్ హూమ్సెవర్ విజిట్స్ మీ. నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి తన యొక్క కరెంట్ సినారియో బట్టి, అతని శాలరీ బట్టి, తన యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ విధంగా తన యొక్క ప్లానింగ్ని చేసుకొని తన ఫ్యూచర్ గోల్స్ని రీచ్ అవ్వగలరో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎనీ బిగ్ గోల్ ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. దానికి గైడ్ చేస్తారండి. దిస్ ఈస్ మై ప్రొఫైల్. థ్యాంక్ యూ వెరీ మచ్.